మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో, మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ తర్వాత కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. సో, ఎక్స్‌పెక్టెడ్‌గా కట్ ఆఫ్ చేయబడబోతుంది. సో, ఈ కట్ ఆఫ్ అనేది ఏంటిదంటే జస్ట్ ఒక సూచనలు మాత్రమే. సో, ఇంత ఉంటుందనేసి ఫైనల్ కట్ ఆఫ్ అనేది టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో మీకు పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఒక అంచనా మాత్రమే సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే టీజీపీఎస్సీ మనకు విడుదల చేసిందో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిందో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 1 నుంచి 2000 మంది ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దాదాపు వాళ్ళకు ఆ పోస్ట్‌లో ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉంటుంది సార్. సో, తర్వాత 3000 అండ్ 4000 దాకా కూడా కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్‌లో కొంతమంది వెళ్ళిపోతే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే వివిధ కేటగిరీల్లో కట్ ఆఫ్ ఎంత కట్ అవ్వబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ చూడండి సార్, మనకు ఓసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే గతంలో కూడా చెప్పినాం సార్, మనం ఈ కేటగిరీ నుంచే కట్ అవుతున్నాం. మనం చెప్పింది ఎక్స్‌పెక్ట్ చేసిందే వస్తున్నాయి. ఇక్కడ ఓసీ కేటగిరీలో 380 నుంచి 400 మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌లో 350 అండ్ బీసీఏలో 340 నుంచి 350 కట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. బీసీబీలో 360 నుంచి 370, అదేవిధంగా బీసీసీలో 340 అండ్ బీసీడీలో 360 నుంచి 370 మధ్య కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ బీసీఈలో సార్ ఇక్కడ చూడండి సార్, 330 నుంచి 340 అండ్ ఎస్సీలో 330, ఎస్టీలో కనుక చూసుకున్నట్లయితే 340, పీహెచ్ క్యాండిడేట్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే 310 నుంచి 320 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ కట్ ఆఫ్ ఈ ఏదైతే ఈ జనరల్ కట్ ఆఫ్ ఉన్నదో ఈ జనరల్ కట్ ఆఫ్‌కి అటు ఇటు ఒక 5 మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది సార్. 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఈ 60 నుంచి లేకపోతే 360 నుంచి 380 మధ్య ఉండే అవకాశం ఉంటుంది సార్ ఉమెన్స్‌కి ఓసీలో. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్‌లో గనుక చూసుకున్నట్లయితే 340 అండ్ బీసీఏ, బీసీబీలో 330, 340 మధ్య ఉంటుంది. అండ్ బీసీబీలో 340 నుంచి 350 మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీసీసీలో 330. సో, అటు ఇటు -10 అట్లా చేసుకుంటే మనకు ఉమెన్ కట్ ఆఫ్ రాబోతుంది. బీసీఈలో 320, బీసీడీలో 350, ఎస్సీలో 320, ఎస్టీలో 330, పీహెచ్ క్యాండిడేట్స్లో 300 లేకపోతే 305 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత మనకు జోనల్ వైస్‌గా కూడా కట్ ఆఫ్ ఉన్నది సార్. ఈ జోనల్ వైస్ కట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ కట్‌గా చెప్తాను ప్రతి జోన్‌కి. ఇప్పుడు ఈ ఈ ఎక్కువగా కట్ అయ్యే చార్మినార్ జోన్‌లకు తక్కువ కట్ అవుతుంది సార్. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తక్కువ కట్ అవుతుంది. కాళేశ్వరం జోన్‌కి ఎక్కువ కట్ అవుతుంది. సో, ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ జోనల్ పోస్టులు కూడా 350+ వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో, జోనల్ పోస్టులు లో ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో కేటగిరీస్‌లో కొన్ని స్పెసిఫిక్ పోస్టులు కూడా ఉన్నాయి. స్పెషల్ పోస్టులు అనేసి దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో చేస్తాను సార్. సో, వీడియో ఎక్కువ లెంత్ అవుతుందనేసి ఈ కట్ ఆఫ్ ఏదైతే 350+ ఉన్నాయో 350 ఆర్ 360+ ఉన్నాయో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే కట్ ఆఫ్ మనం చూసుకున్నాము చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తున్నట్లయితే 330, 340 మధ్య ఉండే కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ జోన్ పోస్ట్ అండ్ స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ పోస్టులు. ఇక్కడ స్టేట్ పోస్టుల్లో ఎక్కువ కట్టే అవకాశం ఉంటుంది సార్. మల్టీ జోనల్ అండ్ స్టేట్ పోస్టులో ఎక్కువ, మల్టీ జోనల్, జోనల్ పోస్టుల కంటే తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇండివిజువల్‌గా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీ కామెంట్లు తెలియజేయండి చేయాలనుకుంటే. సో, ఇది సార్ మనకు జనరల్ అండ్ ఉమెన్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉన్నది. గతంలో కూడా చెప్పినాము. సో, ఎక్స్‌పెక్టెడ్‌గా కట్ ఆఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పినట్టే వచ్చినాయి సార్. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.